ఎస్, గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేయడమే చాలా ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత మీరు దానిపైన ఎంతో కొంత కళ్ళు తెరిచారు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రుణమాఫీ విషయంలో కొద్దిగా మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు, లేకపోతే కొద్దిగా ఆలోచించారు అన్నది ఒక అబ్జర్వేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం 2,00,000 రుణమాఫీ చేయబోతున్నాము, దానికి డేట్స్ చెప్పి మరి దేవుని మీద ఒట్టు పెట్టి మరి చెప్పే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు? ఎందుకంటే ఆ ఆంక్షలు అనే పదము ఆ నెగిటివిటీ చూస్తే అర్హులకు మాత్రమే అందేందుకు ప్రయత్నం అన్నదాన్ని పాజిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు. మొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే అండి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, అంటే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని అందరికీ, అంటే మీ ఇంకెవరైనా అప్పు తెచ్చుకోకపోతే, వీలైతే తక్కువ అప్పు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంక్కి వెళ్ళి మీరు అప్పు తెచ్చుకోండి, 2,00,000 నేను రాగానే మొట్టమొదట 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. ఆ రోజు కూడా విశ్లేషణ జరిగింది, చర్చలు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ₹1,00,000 చేయకుండానే 75,000 వరకు చేసింది. ₹1,00,000 రుణమాఫీ చేయలే, మీరు ఎట్లా చేస్తారంటే అది చాలా సులభం. మొట్టమొదట ఆయన ఎన్నిక కాగానే వేరే ఒక మీడియా ఛానల్లో కూడా ఇంటర్వ్యూ వస్తూ, నేను ఖచ్చితంగా చేస్తా, చేయడం చాలా సులువు, దాన్ని ఒక కార్పొరేషన్ కిందికి తీసుకొస్తా, అప్పులన్నీ నేను చేస్తాను. కానీ ఆ 3 నెలల గడువు ఎన్నికలు వచ్చినాయనో, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని దాన్ని పోస్ట్ పోన్మెంట్కి అదొక సాకుగా తీసుకొని ముందుకెళ్ళిపోయారు. అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఏమైపోయింది, ఎక్కడ బీజేపీ భగవంతుడిని అంటే రాముణ్ణి బాగా క్లెయిమ్ చేసుకుంటుందని ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ప్రచారంలో ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేసి నేను ఆగస్టు 15 నాటికి 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. కనీసం అప్పుడనే చెప్పలే, నేను కొంతమందికే చేస్తా, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేస్తా, పింక్ కార్డు ఉన్న వాళ్ళకి చెయ్యను, ట్యాక్స్ పేయర్స్కి చెయ్యను. ఈరోజు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతుండొచ్చు, మీరున్నప్పుడు అది చేసిందా, మీరున్నప్పుడు ఇది చేసిందా, మీరు 1,00,000కి చేయలే మమ్మల్ని అంటే, మేము అనలే కదా ₹2,00,000 మీరు రుణమాఫీ చేస్తామని, మీరే అందరికి చేస్తామన్నారు. దాంట్లో అర్హత అనర్హత అనేటువంటి అంశమే తీసుకురాలి. ఆ ప్రాథమిక అంశం తీసుకొని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. సహజంగా రాజకీయ నాయకులు అంటే ఓట్లు దండుకోవాలి, తర్వాత అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత మనం ఏదైనా మాట్లాడతాం, 5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి అనే విధంగా అనే ధోరణితోనే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఈరోజు వాళ్ళు అన్నమాట ప్రకారం దానికి నిజంగా వాళ్ళు నిజాయితీ పరులే అయితే, వాళ్ళు అన్నమాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వమే వాళ్ళది కనుక అయితే, ఈ రాష్ట్రంలో 2,00,000 రుణమాఫీ, 2,00,000 అప్పు ఉన్న వ్యక్తులు, పొద్దున కూడా నాతో ఎవరు అన్నారు, మాకు 6,00,000 ఉంది అప్పు, 2,00,000 మైనస్ అవుతుంది, మీరు 4,00,000 కట్టాలి. 2,00,000 అన్న రుణమాఫీ చేస్తా అన్నారు, అందుకోసం మేము ఆగినాము, 6,00,000 ఉంటే 2,00,000 అవుతుంది అని మాట్లాడి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి, అంటే వాళ్ళకు ఆదాయాలు ఉన్నాయి, ట్యాక్స్లు ఉన్నాయి, వీటన్నిటిని పక్కన పడిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఎదురు చూస్తున్నారు ఏమని అంటే, మేము ఖచ్చితంగా 2,00,000 రుణమాఫీ చేస్తాము అని, 2,00,000 రుణమాఫీ అవుతుంది అని. రుణమాఫీ అయితే చేయాలి, వాళ్ళ అన్నమాట ప్రకారం చేయాలి. ఇంకా మళ్ళీ గడిచిన ప్రభుత్వాలు అట్లా చేసినా ఇట్లా చేసినా ఈ తంతు మాట్లాడకుండా ఉంటే మంచిది.